హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. మీరు రోజు అప్లోడ్ చేసే షార్ట్స్కి వ్యూస్ అస్సలు రావట్లేదా? అయితే బాధపడకండి. ఈరోజు అయితే నేను స్క్రీన్ రికార్డింగ్ అయితే పెడతానండి. క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షార్ట్స్ ఎలా అప్లోడ్ చేస్తే మనకి వ్యూస్ బాగా వస్తాయి, మన వ్యూస్ ఎలా పెంచుకోవాలి అనేది అయితే క్లియర్గా చెప్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. అప్పుడే మీకైతే అర్థమవుతుంది. నేను యూస్ చేసే కొన్ని సీక్రెట్ టిప్స్ అయితే మీకు చెప్తాను. అలా యూస్ చేసి మనం పెడితే మన వ్యూస్ అయితే చాలా బాగా అయితే వైరల్ అవుతాయండి. మినిమం ఒక 500 వ్యూస్ అన్నా మనకైతే వస్తాయండి. నేను యూజ్ చేసే టిప్స్ అయితే మీతో అయితే ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు అప్పుడే అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లస్ సింబల్ అయితే మీకు కనిపిస్తుంది, దాని మీద టచ్ చేయండి. షార్ట్స్ అని వస్తుంది, షార్ట్స్ మీద అయితే టచ్ చేయండి. షార్ట్స్ అయితే మనం ఎడిట్ చేసుకొని అయితే ఉంచుకోవాలండి. నేనైతే ఇట్లా ఎడిట్ చేసుకొని ఉంచుకున్నాను. ఫుల్ వీడియో లింకు అని కూడా అయితే ఎడిట్ చేసుకొని అయితే ఉంచుకున్నానండి. ఇక ఇప్పుడు డన్ అయితే నొక్కేసేయండి. ఇప్పుడైతే అవుతుంది చూడండి, మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు అప్లోడ్ అవుతుంది, చూస్తున్నారు కదా, అవుతుంది. పైన యాడ్ మ్యూజిక్ అని ఉంది కదా, అది అందులోకి వెళ్ళిపోయి మనం మ్యూజిక్ అయితే యాడ్ చేసుకోవచ్చండి. మనకు అది వద్దు అంటే సెర్చ్ కూడా ఉంటుంది. సెర్చ్లో కూడా మనకి ఏ సాంగ్ కావాలంటే ఆ సాంగ్ సెలెక్ట్ చేసుకుంటే సాంగ్స్ అయితే చూపిస్తాడు అండి. ఇక్కడ ఇవన్నీ అయితే కాపీ రైట్స్ అయితే ఏమీ రావు. ఈ సాంగ్స్ అన్నీ మనమైతే యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఇష్టమైన సాంగ్ ఒకటి యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా కానీ. ఇక్కడ ఫస్ట్లో కనిపించేవన్నీ ట్రెండింగ్ సాంగ్స్ అనమాట. మన ఇష్టము, మనకి ఏ సాంగ్ నచ్చితే ఆ సాంగ్ సెర్చ్లోకి వెళ్ళిపోయి సెర్చ్ చేసుకొని అయినా మనం పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఇచ్చిన సాంగ్స్ అయినా పెట్టుకోవచ్చు అండి. నేనైతే ఆ సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక నెక్స్ట్ అయితే నొక్కేస్తున్నాను. చూడండి, యారో మార్క్స్ అయితే వస్తున్నాయి అన్నిటికీ, మీరు చూడండి క్లియర్గా. ఇప్పుడైతే పెన్సిల్ గుర్తుంది కదా, దాని మీద అయితే టచ్ చేసి మనం థంబ్నెయిల్ అయితే ఈ షార్ట్స్కి ముందే మనకి ఎక్కడ ఏ ఫోటో కనిపించాలి అనేది అయితే పెట్టుకోవాలండి. నేనైతే ఇది పెట్టుకొని ఇక్కడ డన్ అయితే నొక్కేసానండి. ఇప్పుడు పబ్లిక్లో అయితే పెట్టేశాను. ఇప్పుడు టైటిల్ అయితే రాసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఏ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నామో దానికి తగ్గట్టుగా మనం టైటిల్ అయితే రాసుకోవాలి. నేనైతే నిన్న వేడ్ ఆర్కేడ్ మాల్ అని చెప్పి గుజరాత్లో ఫేమస్ షాపింగ్ మాల్ అని అయితే పెట్టాను ఫుల్ వీడియో. ఈరోజైతే షార్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాను దానికి సంబంధించి టైటిల్ అయితే రాసేసాను. తర్వాత యూట్యూబ్ షార్ట్స్, ట్రెండింగ్ మ్యూజిక్, వైటీ షార్ట్స్ వైరల్ అనేసి అయితే మొత్తం టైప్ చేసుకోండి. హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇంపార్టెంట్ అండి. అవన్నీ ఇస్తేనే మన వీడియో అయితే వైరల్ అవుతుంది, మన షార్ట్ చాలా బాగా వైరల్ అయితే అవుతుంది. వైటీ షార్ట్స్ వైరల్ అనేది అయితే మర్చిపోవద్దు. అవన్నీ రాసుకున్న తర్వాత ఇక అప్లోడ్ షార్ట్ అని ఉంది చూసారా, దాని మీద అయితే టచ్ చేయండి. ఇక ఇప్పుడు అప్లోడ్ అయితే అయిపోతుంది. ఇక ఇప్పుడు వైటీ స్టూడియోలోకి అయితే వెళ్ళిపోండి. ఓపెన్ చేసేసి మన షార్ట్ అయితే అప్లోడ్ అవుతుంది కదా, అది మనం తీసుకోవాలి. కంటెంట్లోకి వెళ్ళిపోయి షార్ట్స్లోకి వెళ్ళిపోయి చూడండి, షార్ట్స్లోకి వెళ్ళిపోయి మనం రిఫ్రెషింగ్ చేస్తే మన షార్ట్ అయితే కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. దాన్ని ఇప్పుడు మళ్ళీ పెన్సిల్ గుర్తు మీద అయితే టచ్ చేయండి. ఇక ఇప్పుడు ట్యాగ్స్ అని ఉంది కదా, ఆ ట్యాగ్స్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ కూడా సేమ్ మనం ఏదైతే టైటిల్లో రాసామో అది ఇక్కడ రాయాలండి. నేను చెప్పాను కదా గుజరాత్లో షాపింగ్ మాల్ అని, అదైతే రాసేసాను. ఆ తర్వాత వైటీ షార్ట్స్ ట్రెండింగ్ షార్ట్స్ వైరల్ షార్ట్స్ అనేది అయితే హ్యాష్ ట్యాగ్స్ అయితే మర్చిపోకుండా అయితే మనం ఇవ్వాలి. తర్వాత మీకు యారో మార్క్ కనిపిస్తుంది కదా, అదైతే టచ్ చేసేసుకుంటే షార్ట్స్ అవి ట్యాగ్స్ రూపంలో అయిపోతాయండి. ఆ తర్వాత అయితే కేటగిరీ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఈ కేటగిరీలో నేనైతే పీపుల్ అండ్ బ్లాగ్స్ అనేది అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేనైతే అదే కంటెంట్ చేస్తానండి, అందుకని మీ కేటగిరీకి తగ్గట్టు మీరైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రిలేటెడ్ వీడియో అని ఉంది చూసారా, ఇక్కడ వీడియోస్ అన్నీ వచ్చేసినాయి. మనం రిలేటెడ్ వీడియో పెట్టేసుకొని అప్లోడ్ అని నొక్కేయడమేనండి. ఇక ఇప్పుడైతే షార్ట్ అయితే అప్లోడ్ అయితే అయిపోతుంది. ఇక ఇప్పుడు మీకైతే చూపిస్తాను, ఓపెన్ చేసి ఒక్కసారి రిఫ్రెషింగ్ చేసుకోండి, వస్తుంది మన షార్ట్ అయితే. ఇక ఇప్పుడు యూట్యూబ్లోకి అయితే వెళ్ళిపోయి మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా మనం అప్లోడ్ చేస్తే మన షార్ట్స్కి అయితే చాలా బాగా అయితే వ్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. హ్యాష్ ట్యాగ్స్ టైటిల్ అన్నీ కరెక్ట్గా ఇస్తే మనకి చాలా బాగా వైరల్ అయితే అవుతుంది. 1K 10K 10 మిలియన్ నేను చెప్పినట్టుగా అప్లోడ్ చేసి హ్యాష్ ట్యాగ్స్ అన్నీ కరెక్ట్
కరెక్ట్గా ఇస్తే ఫ్రెండ్స్ చాలా బాగా అయితే వైరల్ అయితే అయిపోవచ్చు మన షార్ట్స్. ఏమో చెప్పలేము, ఒక్క షార్ట్ వైరల్ అయితే మనకి చాలు కదా, మానిటైజేషన్ అయితే అయిపోతుంది. 3 మిలియన్స్ వ్యూస్, 10 మిలియన్ వ్యూస్ వస్తే మనకైతే మన మానిటైజేషన్ అయితే అయిపోతుంది యూట్యూబ్ ఛానల్కి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి. ఈ వీడియో అయితే అందరికీ ఉపయోగపడుతుందండి. ఎవరికైతే షార్ట్స్కి వ్యూస్ రావట్లేదో వాళ్ళకైతే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.